అధ్యక్షురాలు ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ప్రసంగం పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉద్వేగంగా చేసిన ఆమె ప్రసంగం అందరి గుండెల్ని బరువెక్కించిందని పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరి నోట వినిపించిన ఒకే ఒక మాట విజయమ్మ గారు ప్రసంగించిన తీరు, ఆమె మాటల్లో ఉన్న స్పష్టత, భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలంటూ సూటిగా చేసిన దిశానిర్దేశం. పార్టీ యంత్రాంగాన్ని ఏ విధంగా కార్యోన్ముఖుల్ని చేయాలో కాకలు తీరిన రాజకీయ నాయకుడు కూడా చెప్పలేనంత స్పష్టత. ఇది క్లుప్తంగా నేతలంతా చర్చించుకున్న మాట. ఒక మంచి ప్రతిపక్షంగా ఒక ఉద్యమాల పార్టీగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరాన్ని, ఆవశ్యకతను నొక్కి చెబుతూ దీన్ని ఒక పోరాటాల పార్టీగా తీర్చిదిద్దుతూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిలో ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి అన్నటువంటి విషయాన్ని నొక్కి ఒక్కాణిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించగలిగేటువంటి దీశాలిగా ఈ పార్టీని తీర్చిదిద్దటం కోసమని అందరూ అప్రమత్తంగా ఉండవలసినటువంటి బాధ్యతను మాకందరికీ అప్పగించడం జరిగింది. రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా మాట్లాడడం తమనంతా ఆశ్చర్యచకితుల్ని చేసిందని మరో ఎమ్మెల్యే చెప్తున్న మాట. చాలా ఎంతో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడడం, చాలా చక్కగా మరి విశ్లేషించడం కానీ మరి విశదీకరించడం కానీ చాలా చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడడం జరిగింది. మహానేత వైఎస్ఆర్ స్వయంగా వచ్చి విజయమ్మ గారి నోట ఈ మాటలు చెప్పారా అనిపించిందన్నారు ఎమ్మెల్యే శ్రీనివాసులు. ఇక మరో నేత ఏమన్నారో చూడండి. ఒక తల్లిలా ఆమె గుండెల్లోంచి వచ్చిన ప్రతి మాట ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందన్నారు. మాట్లాడిన తీరు, విజయమ్మ గారు ఆమె అనుసరించే తీరు నిజంగా అద్భుతంగా అని చెప్తున్నాం. ఎందుకంటే మళ్ళీ మాకు రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రజలను కాపాడగలుగుతాడు, రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది అనే నేపథ్యంలో ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు విజయమ్మ గారు చాలా అద్భుతంగా ఈరోజు పార్టీని నడిపించే క్రమంలో ఆమె ఈరోజు చాలా అద్భుతమైన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఒక ఆవేదనతో కూడుకున్నది ఎప్పుడైనా సరే అక్కడ ఉంటే మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలన్నీ రాజశేఖర రెడ్డి గారి నోట్ల నుంచి వింటున్నామా అన్నట్లుగా విజయమ్మ గారి నోట్ల నుంచి మేము వింటం జరుగుతోంది. మొత్తానికి ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా విజయమ్మ నోట నుంచి వచ్చిన ప్రతి మాట తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయంటున్నారు పార్టీ నేతలు.